హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. హరి విష్ణువు ప్రణతజన నమస్కరించు జనులకు సౌభాగ్యజననీం సౌభాగ్యమును శుభగత్వము అనగా సౌజన్య ప్రకాశ చైతన్య రూపమును ప్రసాదించు తల్లివైన త్వాం నిన్ను ఆరాధ్య ఆరాధించి పూర్వం ఒకప్పుడు నారీభూత్వ స్త్రీ రూపమును ధరించి తల్లి జగజ్జనని నమస్కరించే భక్తులకు సౌభాగ్యాన్ని ప్రసాదించు నిన్ను ఆరాధించి విష్ణుమూర్తి పూర్వం ఒకసారి జగన్మోహిని రూపాన్ని పొంది త్రిపుర హరుడైన శివుణ్ణి సైతం మోహపరవశుని చేసి చిత్తక్షోభను కలుగజేశాడు. అలాగే మన్మధుడు కూడా నిన్ను పూజించి నీ అనుగ్రహాన్ని పొంది తన సతి అయినటువంటి రతీదేవికి కన్నుల పండుగ కొలిపేటటువంటి సుందర శరీర ఆకృతిని పొంది జితేంద్రియులై మౌనంగా తపస్సు చేసుకునే ఋషులను సైతం మోహ వివసులను చేయడానికి సమర్థుడయ్యాడు కదా. వివరణ: అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహాన్ని పొంది అసామాన్యులైన వారిని ఆటలు పట్టించినటువంటి ఇద్దరి పూర్వకథల గురించి ఈ శ్లోకంలో ప్రస్తావించడం జరిగింది. రతి మన్మధుల యొక్క అంతరార్థం ఏంటి? స్మరుడు అనగా మన్మధుడు, మన్మధుని భార్య రతీదేవి. అందానికి ఆనందానికి వీరిద్దరూ చాలా అనుకూల దాంపత్యం కలిగినటువంటి వారు. రతి అనగా ఆసక్తి, మన్మధుడు అనగా మానసిక మదనము అంటే అనుభూతి కలిగించేవాడు. కాబట్టి ప్రతి వ్యక్తిలో ఆసక్తిని రేకెత్తించేది రతి అయితే అనుభూతిని ప్రసాదించేది మన్మధుడు. అందుచేతనే రతి మన్మధులిద్దరూ ప్రతి వ్యక్తిలోనూ ఆసక్తి అనుభూతులను ప్రతీకలు అనగా సంకేతాలు. వీరికి సంబంధించిందే ఒక కథ ఉంది. ఇంద్రుడి ఆజ్ఞని పాటించడానికి మన్మధుడు రతీదేవితో కలిసి శివుడికి పార్వతిపై మోహం కలగజేయాలని ప్రయత్నం చేశాడు ఒకసారి. ఆ ప్రయత్నంలో శివుడు పాలనేత్రాగ్నికి ఆహుతై మన్మధుడు శరీరాన్ని కోల్పోయాడు. రతీదేవి విలపించి పార్వతీదేవిని పతి భిక్షగా కోరి ఆ అమ్మ కరుణించి ఇతరులకు కనబడకపోయినా సరే రతీదేవికి మాత్రం మన్మధుడు సశరీరంగా కనబడతాడు అనేటటువంటి వరం ఇచ్చింది. ఆ రోజు నుంచి మన్మధుడు అనంగుడు అనగా శరీరం లేనివాడైనా కూడా రతీదేవికి మాత్రం వైధవ్యం లేకుండా తప్పిపోయింది. ఈ కథలో ఒక విచిత్రమైనటువంటి అంతరార్థం కూడా ఉంది. ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి ఆసక్తి అనగా కోరిక లేదా కుతూహలం రతీదేవి అని చెప్తారు. పొందేటటువంటి అనుభూతి మన్మధుడు అని మనం పైన చెప్పుకున్నాం కదా. దీని వివరణే ఈ కథ అంతరార్థం. ఆసక్తి కలిగిన వాడు ఆ ఆసక్తి దేనిపై కలిగిందో దాన్ని పొంది అనుభవించినప్పుడు ఆనందం కలుగుతుంది. అనగా అనుభూతి అంటే మన్మధుడు. ఆసక్తి అను రతీదేవికి తెలిసినట్లుగా కానీ ఇతరులకు తెలియదు. ఇలా మీకు కొంచెం అర్థం కాలేదు కదా. ఇప్పుడు ఇంకా సింపుల్గా చెప్తా. ఇది నిజమేనా కాదా? ఒకరి అనుభూతి ఇంకొకరికి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అనుభూతి కేవలం వ్యక్తిగతం అని చెప్పడం కోసమే అనుభూతి అనేది మన్మధుడు. ఆసక్తి అనే రతీదేవికి తప్ప అది ఇతరులకు కనబడదు అని ఈ కథలో చెప్పడంలో కలలో అయినా సరే ఇలలో అయినా సరే ఇది నిజమే కదా. ఒకే మంచంపై కలిసి నిద్రపోతున్న ఇద్దరిలో ఒకళ్ళ కల్లో తుపాకీ పేలిపోయినటువంటి సౌండ్ వినపడితే పక్కనే పడుకున్నటువంటి రెండో వారికి ఏమాత్రం వినిపించదు, అవునా కదా. ఒకడు ఒక పండు తిని ఆనందాన్ని అనుభూతి చెందినప్పుడు ఆ అనుభూతి పండు తిన్నవాడికి తెలుస్తుంది కానీ పక్కవాడికి తెలియదు కదా.
అలాగే అమ్మవారి అనుగ్రహంతో అజేయుడైనటువంటి అనంగుడు అంటే శరీరం లేనివాడు అనగా మన్మధుడికి కావలసిన రీతులలో రతీదేవి చెరించి నటించి నర్తించి తరింపజేస్తుంది. రతీదేవికి నేత్రపర్వంగా ఉండి ఉద్దీపన భావనలు కలుగజేసేటట్లుగా మన్మధుడు చేస్తాడు. ఇందుకే మన్మధుడు అమ్మవారిని అర్చించి ఆరాధించి అర్థించినాడు. అమ్మవారు తన అనుగ్రహ వర్షాన్ని మన్మధుడిపై కురిపించింది. ఆ ఫలితంగానే మన్మధుడు అతిలోక సౌందర్యవంతుడుగా మారాడు. అన్ని రకాల అందాలు గలటువంటి శరీరాకృతిని పొందినటువంటి హంగులతో కూడినటువంటి మన్మధుడు తన ప్రియురాలైనటువంటి రతీదేవికి మాత్రమే ఆనందపరచగలడు. తన ఈ ప్రయత్నం తన సతికి మాత్రమే పరిమితం. వివిధ జీవుల ఇంద్రియ లౌల్యత్వాన్ని ఆసరాగా చేసుకుని తమ శృంగార చేష్టలతో, భంగిమలతో, నర్తనతో, సుమబాణాలతో, స్పర్శలతో, కామోద్దీపనం భావనలతో ముల్లోకవాసులను మోహపరవశులను చేసి తిప్పలు పెట్టి వారిపై విజయం సాధించాడు. వైరాగ్య భావంతో ముక్కు మూసుకుని తమ దారిని తాము తపస్సు చేసుకునే మహనీయులైన మునిపొంగులను సైతం మన్మధుడి బాధకు గురి కాకుండా తప్పట్లేదు. అమ్మవారి అనుగ్రహం మన్మధుడిని అంతవాడిని చేయగలిగింది. ఇక విష్ణుమూర్తి కథకొద్దాం. అమ్మవారిని అర్చించినటువంటి శ్రీహరి ఏం చేశాడు అంటే, మన్మధుడి యొక్క తండ్రి విష్ణుమూర్తి. మన్మధుడు మానవులను మునిగణాలను మాత్రమే మోహపెట్టాడు. కానీ ఆయన తండ్రి అయినటువంటి విష్ణుమూర్తి ఈ మానవ మునిగణ పొంగవలతో ఎవరైతే వారంతా కూడా హృదయంలో ధ్యానం చేస్తూ శివుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటారో ఆ యోగమూర్తిని నిర్వికారుడైనటువంటి త్రిపురహరుడైనటువంటి శివుణ్ణి అనగా మహేశ్వరుడే తన లక్ష్యంగా పెట్టుకుని అప్పుడు పెద్దవాడితో చెలగాటం తేడా వచ్చిందంటే అతడు కూడా భస్మం కాగలడనే భయం ఉన్నా అమ్మవారి అండదండలు ఉన్నాయి. ఆమె అనుగ్రహం పొంది అమ్మవారికి సంబంధించిన ఈం అనే బీజాక్షరాన్ని అత్యంత శ్రద్ధాభక్తులతో జపం చేసి త్రికరణ శుద్ధిగా తాదాత్మ్య భావనతో చేసిన ఆ జప ఫలితంగా తాను అమ్మవారిగా మారిపోయాడు. ఎవరి కోసం తాను జపించాడో ఆమె తానుగా మారిపోయి జపసిద్ధి పరాకాష్ఠను పొందేశాడు. ఈ విషయం ఈ శ్లోకంలో చాలా గుప్తంగా చెప్పబడింది. హరిస్త్వాం ఆరాధ్య అనే పదవులు బయటకు చూపించినప్పుడు హరి నిన్ను ఆరాధించి అని మాత్రమే అర్థం ఉంది. కానీ దీని గూఢార్థం ఏంటి అంటే హరిహి త్వాం ఆరాధ్య అన్నప్పుడు త్వాం అంటే నిన్ను అని సూచించే పదం. మరి జపించినటువంటి బీజాక్షరం ఈ రెండు కలిపి శ్రీ సూక్తంలో వస్తాయి. తాం పద్మినీమీం అనే దాంట్లో ఈం అనే పదం ఆ వరుసలో మొదట చివర ఉన్నటువంటి అక్షరాలు కలుపుకుంటే వస్తుంది. ఈ బీజాక్షరాన్ని సూచించేటటువంటి విషయమే ప్రణత జన సౌభాగ్య జననీం అనే పదంలో చివరున్నటువంటి జననీంలో జనని ఈం అనే చోట మనకి బాగా వినపడుతుంది. హరి అమ్మవారి బీజాక్షరమైనటువంటి ఈం అనే బీజాక్షరాన్ని జపించి అమ్మవారి అనుగ్రహం వలన సౌభాగ్యత్వాన్ని పొందారు అనే విషయం కూడా ఇక్కడ సూచనప్రాయంగా ప్రణతజన సౌభాగ్య జననీం అనే దాంట్లో కనబడుతుంది. అంటే విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధించి అమ్మవారైపోయి సౌభాగ్యాన్ని పొందాడు అని తాత్పర్యం. విష్ణుమూర్తి అమ్మవారిగా అయిన రూపాన్నే మోహిని రూపము అంటారు. ఈ మోహిని వేషంతోనే దానవులకు మోహపరవశులను చేసి అమృతమును దేవతలకు పంచిపెట్టి ఈ కార్యక్రమం అంతా చేసిందంతా ఈ రూపంతోనే. ఈ మోహిని రూప సౌందర్యము నా భూతో నా భవిష్యతి ఇంకెక్కడ మనం చూద్దామన్నా కూడా కనపడదు, అప్పుడు మాత్రమే ఉంది. అయితే హరివిలాసంలో ఏం చెప్పారంటే మోహిని రూప ధారణావశ్యకత అయిపోయిన తర్వాత ఆ రూపాన్ని గురించి మాత్రము అందరూ చెప్పుకోవడం మాత్రం ఆపట్లేదంట. అబ్బా అప్పుడు శ్రీహరి అంత బాగున్నాడు, ఎంత అందంగా ఉన్నాడు అని ఆ నోట ఈ నోట అందరూ మాట్లాడుకుంటూ ఉండగా అది కైలాసం దాకా చేరింది. శివుడికి కూడా తెలిసి నందినెక్కి వైకుంఠం నుంచి విష్ణుమూర్తి ఉండేటటువంటి ప్రదేశానికి వచ్చాడు.
పెద్దవాడైనటువంటి శివుడు తనంతట తానుగా తన ఇంటికి వచ్చినందుకు విష్ణుమూర్తి ఆనందపరవశుడైపోయాడు. ఇద్దరు బాగున్నారని ఉభయ కుశలోపరిగా ప్రశ్నలు వేసుకున్న తర్వాత శివుడు తాను విన్న మోహిని రూపం గురించి అడిగాడు. ఒకసారి చూపించవా అని చెప్పేసి అడిగాడు. అదేదో చిన్నపిల్లల ఆనందపరచడానికి ఎత్తిన రూపం కానీ పెద్దవాడని నీకెందుకయ్యా అని విష్ణుమూర్తి ఏం మాట్లాడలేదుట. కానీ శివుడికి నచ్చలేదు. చూపించవలసిందే అని నిర్బంధ పెట్టాడు. విష్ణుమూర్తి అక్కడ సరోవరాలు అలాంటివి ఉంటాయి కదా, ఆ తీర్థాల కోసం అని చెప్పి అటు ఇటు వెళ్ళిపోయాడు. ఇంతలోనే వీధి వాకిట్లో ఉద్యానవనంలో తులసి మొక్క దగ్గర గాజుల చప్పుడు వినిపించింది శివుడికి. శివుడు అటువైపు చూశాడు. ఒక 16 సంవత్సరాల నూతన యవ్వనంలో తప్తకాంచన వర్ణాలతో పరమ రమణీయంగా శృంగారభావ సుధాహరిలి ఒసగుతున్నటువంటి ఒక కన్య దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతూ అక్కడ ఎదురుగుండా నిలబడింది. శివుడు అటువైపుగా వెళ్ళి ఆమెను పట్టుకోవడానికై ఆమె వెనకాలే పరిగెడుతుంటే ఆమె ఎక్కడో చెట్ల చుట్టూ తిరుగుతూ ఉంది. ఉద్యానవనం అంతా తిప్పించేసింది. చివరికి అక్కడి నుండి కైలాసం దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. కైలాసంలో అంతఃపురం గుమ్మం దగ్గర ఆగి అలిసిపోయి అక్కడ నిలబడిపోయింది. శివుడు ఆ అవకాశాన్ని జారవిడవకూడదని ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అదే సమయంలో లోపల నుండి పార్వతీదేవి వచ్చి ఆశ్చర్యపోయి ఒక్కసారి వారిద్దరిని చూసి, ఏమిటి వ్యవహారం, ఏళ్ళొచ్చాయి, ఏం లాభం అనే భావాలను ముఖంలో అభినయిస్తూ నిలబడింది. శివుడు అవాక్కైపోయి నిలబడిపోయాడు. ఇంకా శివుణ్ణి ఇబ్బంది పెట్టడం అంత మంచిది కాదని ఆ కన్య విష్ణుమూర్తిగా మారారు. ఓహో, ఇదంతా బావమరుదుల మధ్య జరిగినటువంటి సరస సల్లాపమా అని పార్వతీదేవి పక్కున నవ్వేసి పక్కకి వెళ్ళిపోయింది. తన కొడుకైనటువంటి మన్మధుణ్ణి కంటితో కాల్చినందుకు గాను అమ్మవారి అనుగ్రహంతోనే శివుడికి కామప్రభావం ఎలా ఉంటుందో రుచి చూపించాడు హరి. శివునికి చిత్తక్షోభను కలగజేసి విషయంలో సమర్థతను పొందాడు. అంటే తన కొడుకు మీద చూపించినటువంటి కోపానికి గాను ఆ ప్రభావం ఎలా ఉంటుందో చూపించడానికి సమర్థతను పొందాడు శ్రీహరి అమ్మవారిని ఉపాసన చేసి. అంచేత ఈ శ్లోకాన్ని ఎవరైతే భార్యాభర్తలిద్దరి మధ్య విభేదాలు ఉంటున్నాయో వారిద్దరూ చక్కగా పారాయణ చేసుకుంటే వారిద్దరి మధ్య సౌఖ్యంగా ఉండేటటువంటి సంసార బంధం నిలబడుతుంది అనేది ఈ శ్లోకంలో చెప్పినటువంటి రెమెడీ. అంటే భార్యాభర్తలు చక్కగా కలిసి ఉండడానికి ఈ శ్లోకాన్ని పారాయణ చెయ్యాలి.